మీ పేరు? నా పేరు నాగేశ్వరరావు అన్న. మా 9వ రోడ్డు మహానాడు మంగళగిరి నియోజకవర్గం. మంగళ నియోజకవర్గం. లోకేష్ గారి పరిపాలన ఉన్నాం మేము. ఇన్నాళ్ళు ఎలా ఉంది అసలు లోకేష్ గారి పరిపాలన? ఆయన పరిపాలన వచ్చింది. ఫస్ట్ సారి ఇద్దాం అనుకున్న ఛాన్స్ కుదరలేదు. కాకపోతే ఈసారి ఇచ్చాం కాబట్టి అన్న ప్రకారంగా చేస్తూ ఉన్నారు. మాకు కొద్దిగా దానికి ఇబ్బంది ఏం లేదు. అయితే ఏంటంటే కొంతమందికి వస్తున్నాయి, కొంతమంది రావట్లేదని ఏదేదో మాట్లాడుతున్నారు. అందరికీ చేసి పెడతాడు. ఎందుకంటే ఆయన చేయటం కోసం ఆయన ఎన్నుకున్నాం మేము. మా గురించి కాకపోయినా ప్రజలకు తెలుసు అన్నీ చేస్తున్నారు. మేము పార్టీ పరంగా మాట్లాడట్లేదు. మేము కార్మికులు, ఆటో డ్రైవర్లు కాదే మా దృష్టిలో కూడా పెట్టుకొని మాకు లోగడ వాళ్ళు ఏదో సాయం చేశారు కాబట్టి ఈ ప్రభుత్వం కూడా మా గురించి పట్టించుకుంటానని మొన్న చంద్రబాబు గారు చెప్పారు. మేము విన్నాము. అది మాకు కొద్దిగా తృప్తి కలిగించింది. అందువల్ల ఏంటంటే దానికి మేము ఆనందంగానే ఉన్నాం. ఖచ్చితంగా చేస్తారని నమ్మకం ఉందా? నమ్మకం ఉంది. దానివల్ల డౌటే లేదు. చంద్రబాబు గారు మాట అంటే మాటే. లోకేష్ గారి పరిపాలన మేము చూడలేదు కాబట్టి ఇదే ఫస్ట్ టైం కాబట్టి ఆయన అన్నమాట అయినా సరే ఆయన చేశాడు. మాకే బాగానే ఉంది. చెప్పి తప్పించుకునే మనిషి కాదు. చెప్పిన ప్రకారంగా అన్ని చేస్తానే ఉన్నాడు. అంటే మొన్నే మీ మహానాడు ప్రాంతంలో తొలి అడుగు స్వపరిపాలన తొలిగానే అంటూ వచ్చాడు ఆయన. ఎలా అనిపించింది అసలు మీకు? గత 30 ఏళ్ళగా గెలిచారు కానీ ఎవరు మా మొహం చూడలేదు. ఏం చేశారు, ఎలా ఉన్నారో పట్టించుకోలేదు. ఈయన అలా కాకుండా చేతుల మనిషి కాదు, చేసే మనిషి అనిపించాడు. వచ్చాడు, గెలిచాడు, ఎలా ఉన్నారు అనుకుంటున్నారు. ఎందుకంటే ఆయనకున్న పరిపాలనలో ప్రతి మనిషిని పలకరించాలని పలకరించలేరు. అందువల్ల ఏంటంటే సహజంగా మనకు కూడా ఉంది కాబట్టి అవకాశం వరకు మనం మాట్లాడుకుంటాం. ఆ స్థాయిలో ఉన్నవాళ్ళు మాట్లాడలేం కాబట్టి వాళ్ళు చేసే పరిధిలో వాళ్ళు చేస్తారు. కావున అందరూ కొద్దిగా వెయిట్ చేయండి. అంటే జరుగుద్ది. ముఖ్యంగా 30 ఏళ్ళ నుంచి ఇక్కడ ఎప్పుడు కూడా టీడీపీ జెండా ఎగరలేని పరిస్థితి. మరి లోకేష్ గారు గెలిచిన తర్వాత మొదటి సంవత్సరంలోనే ఇలా ఎమ్మెల్యేగా మీ ప్రజల్లోకి వచ్చినట్టు గతంలో ఏ ఎమ్మెల్యే అని ఇక్కడ వచ్చాడు? ఎవరు రాలేదండి. అదే మాకు అసలు తృప్తి. మేము ఇన్నాళ్ళు ఉన్నాం. వాడు నేను వచ్చి ఇక్కడికి వచ్చి 25 ఏళ్ళు అయింది. ఈ రోజు మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు. వచ్చారు, చూస్తున్నారే తప్ప గెలిచినాడు బాబు మేము ఇలా గెలిచాం, మీ బాధ ఏంటని తెలుసుకున్న మా ఒక్కళ్ళు లేరు. అలాగా కాకుండా ఈయన నేను వేరే అన్నట్టుగా చూపించారు. ఏంటి ఇది సంథింగ్ స్పెషల్. ఎవరెవరు ఎన్నన్నా కూడా అయినా సరే లైట్గా తీసుకున్నారు. నేను చేయాల్సింది పరిపాలన నేను చేస్తాను ప్రజలకు అనుకున్నారు. ఆయన అలా ఉన్నారు. అంటే సీఎం స్థాయి కొడుకు 2 శాఖలకి మంత్రిగా వ్యవహరిస్తూ ఉన్నాడు. మంగళగిరి ప్రజలకి అందుబాటులో ఉండట్లేదనే ఒక ఆరోపణ కూడా ఈయన మీద ఉంది. ఇది ఎంతవరకు నిజమండి? అవన్నీ అబద్ధాలండి. ఆయన పదవి కాకుండా ఆయన అంతకుముందు మంచి చదువు చదివాడు. ఆ చదువు తగ్గట్టుగా చేస్తారు. ఎవరు ఏమని అనుకున్నా కూడా అది వాళ్ళ మీద పడుతుంది తప్ప ఆయనకేం అవ్వదు. ఆయన సూర్యుడు అంటాడు, చూస్తూనే వెలుగుతూనే ఉంటాడు ఎప్పుడు. అది నా ఉద్దేశం. పరిపాలన బాగానే చేస్తారు. కాదే మనం కూడా కొద్దిగా మార్పులు చేయాలి. అది చెయ్యాలి, అది అనుకోవడం అని అనుకోకుండా ఈయన చేస్తాడు మనిషి అని నమ్మకం ఉన్నారు కాబట్టి చాలా వరకు మార్పు వచ్చింది. ఇంకా వస్తుందని ప్రయత్నిస్తున్నాం. అవుతుంది కదా. ఈయన ఎలాంటి మార్పులు తీసుకొచ్చాడు అంటారు మీ మంగళగిరి నియోజకవర్గంలో? మేము అనుకున్న దానికంటే ఎక్కువే చేశాడు. మాకైతే నా విషయంలో మాకు అనుకున్నట్టు చేశాడు. కాదు మాకు అది ఇవ్వలేదని అసక్తి పడకూడదు. అది ఎందుకు రాలేదని ఆలోచించాలి. ఇప్పుడు మనకు అది కావాలి, ఇది లేదు, ఏం చేయాలి? దాని పరిష్కారం ఎత్తుక్కోవాలి. అంతేగాని పెద్దానికి నాయకుని అనకూడదు. మనం చేసేది మనం చేయాలి. కాదు ఒక్క సన్నివేశం ఏంటంటే సచివాలయంలో ఎవరు దేనికి అందుబాటులో లేరు. ప్రజలకి పలాంది కావాలి అంటే కూడా సర్వర్లు పని చేయట్లేదు అంటున్నారు, అవి చేయట్లేదు అంటున్నారు కదా. దానికి కూడా కొద్దిగా దృష్టి పెట్టమని మా కోరిక. అంతే. పరిపాలన గురించి ఆలోచించే పని లేదు. తప్పకుండా వస్తాడు. చంద్రబాబు నాయుడు అబ్బాయిని కాదు, లోకేష్ అన్నది దాని మీద వస్తాడు ఆయన. అది అంటే ఇక్కడ మొన్న మీరు చంద్రబాబు నాయుడు గారు అబ్బాయిని గెలిపించారా లేదంటే నారా లోకేష్ చేసిన పనులు చూసి గెలిపించారా? లేదు, ఆయన సంగతి మాకు తెలుసు కాబట్టి మేము గెలిపించాం అంతే. చంద్రబాబు నాయుడు కెట్టి పేరు చెప్పుకుని ఆ కాయలు అమ్ముకునే రకాలు కాదు వాళ్ళు. రామారావు గారు ఎప్పుడో ఇక్కడ మహానాడు మీటింగ్ పెట్టారు. అప్పటి నుంచే మాకు తెలుసు. కానీ ఏది ఆ శాస్త్రం కాదు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వస్తారు. ఒకళ్ళు మైండ్ సెట్ ఒకరితో ఉంటుంది. రామారావు ఉండడం కొండి ఆయన రూపాయి బియ్యం అమ్మాలంటాడు. ఈయన అలా కాదుగా, ఇంకా చేయాలనుకుంటారు. చంద్రబాబు ఉన్నారు, సింగపూర్ పరిపాలన చేయాలంటారు. ఆయన ఉండుంటే నేను చూడటం కాదండి, ప్రజలే ఆశ్చర్యపోతారు. మేము చెప్పడం కాదు, అది వాళ్ళకే తెలుసు. మరి 2029లో జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తా నేను ముందే పాదయాత్ర చేస్తానని చెప్పేసి అంటూ ఉన్నారు కదా. పాదయాత్ర చేస్తే ఏమైనా గెలిచే అవకాశం ఉందా? ప్రజలు ఏమైనా సపోర్ట్ చేస్తారా జగన్ గారికి? 90% లేదండి. ఎందుకంటే పార్టీ గురించి చెప్పడం కాదు కానీ ఆయన పరిపాలన ఆయన చేశాడు, ఈయన పరిపాలన ఈయన చేశారు. అది మంచి మనం చేసుకుని పక్కన పెట్టుకోవాలి, చెడుని పక్క దోసేయాలి. అంతే, దర్శాలు. ఇప్పుడు ఇంటింటికి వస్తానని అంటున్నారు. చంద్రబాబు నాయుడు అబద్ధ హామీలు ఇచ్చారు, మోసం చేశాడు ప్రజలని చెప్పేసి వైసీపీ వాళ్ళు ఇంటింటికి వచ్చి మేము క్యాంపెయిన్ చేస్తామని అంటా ఉన్నారు. మీరు సపోర్ట్ చేస్తారు దీనికి? మేము చేయమండి. ఎందుకంటే చేసే నాయకులు ఎవరో మాకు తెలిసిపోయింది. అందుకని మేము సైలెంట్గా ఉంటాం. అలా ఎవరు వచ్చినా వింటాం. చేసేవాళ్ళకి మేము సపోర్ట్ చేస్తాం అంతే. మళ్ళీ కూటమి గెలుస్తుంది తప్పకుండా.